అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫోటో సెషన్ జరిగింది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎమ్మెల్సీల ఫోటో సెషన్ జరిగింది. మరోవైపు ఈ సందర్భంగా మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫోటో సెషన్ ముగించుకొని వెళుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలకరించారు. ఎలా ఉన్నారు, బాగున్నారా అని బొత్స పలకరించారు. ఇద్దరు కరచాలనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు సభకు వస్తారు అని పవన్ని బొత్స అడిగారు. ఎప్పుడొస్తారో చెబితే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు డెలిగేషన్ వచ్చి కలుస్తుందని తెలిపారు. దీంతో ఎప్పుడొచ్చేది చెప్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా కొల్లేరు వాసుల అభ్యర్థనను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు బొత్స. సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఈ నెల 9 నుంచి అటవీ శాఖ సర్వే నిర్వహిస్తోందని, 3 నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పారు. రేపు సుప్రీంకోర్టులో కొల్లేరు వ్యాజ్యంపై విచారణ జరగనుందని, దీంతో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ కారణంగా వారి డెలిగేషన్ వచ్చి కలుస్తారు, టైం ఇవ్వాలని బొత్స కోరారు. దీంతో ఢిల్లీ నుంచి రాగానే సమయం ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ హయాంలోనే ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. 3 రోజుల పాటు నిర్వహించే క్రీడల్లో అందరూ పాల్గొనాలని స్పీకర్ పిలుపునిచ్చారు. నేతలంతా క్రీడలు ఆడటం ద్వారా తమ నియోజకవర్గాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ హయాంలోనే ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. 3 రోజుల పాటు నిర్వహించే క్రీడల్లో అందరూ పాల్గొనాలని స్పీకర్ పిలుపునిచ్చారు. 20వ తేదీ వరకు క్రీడా పోటీలు జరుగుతాయని, మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మధ్యాహ్నం నుంచి క్రీడా పోటీల్లో పాల్గొనాలని, రాత్రి 8 గంటల వరకు క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. 20వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ క్రీడలు దోహదపడతాయన్నారు. ఇది ఇందాక మనకు ప్రెస్ వాళ్ళు అడిగారు, సాంప్రదాయం కొత్తగా పెడతారా అని. ఇది కొత్త సాంప్రదాయం కాదు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 83లో నేను ఎమ్మెల్యే అయినా. ఆ రోజుల్లో అంటే 43 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యా రామారావు గారి నాయకత్వంలో. ఆ రోజు రామారావు గారికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నా, స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. వారు అన్నారు ఒక రోజున, ఆ రోజుల్లో మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితే ఎలాగుంటుందని. అప్పుడు 83లో ఫస్ట్ టైం హైదరాబాద్ లో స్పోర్ట్స్ కాంపిటీషన్, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. దురదృష్టం మధ్యలో మీరు చూశారు, ఎవరిని విమర్శించరు కానీ, స్పీకర్ స్థానంలో ఉన్నాను విమర్శించరు కానీ, మధ్యలో మరి గ్యాప్ వచ్చింది. ఆ కారణాలు మీ అందరికి తెలుసు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసే కార్యక్రమం గురించి నాకు ఇప్పటికీ గుర్తు. కల్చరల్ ప్రోగ్రామ్ అవుతుంది రవీంద్ర భారతిలో. రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కార్యక్రమానికి. మన ఎమ్మెల్యేలు కొంతమంది ఏకపాత్ర కానీ ఇష్టం కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే సార్ మమ్మల్ని పిలిచారు. నేను ఎమ్మెల్యేని కదా, నాకెందుకు అవకాశం ఇవ్వరని అడిగారు రామారావు గారు. ముఖ్యమంత్రి గారు కదా అనుకున్నాం, మహానటుడు అతను. సార్ మీ ఇష్టం సార్ అన్నాం. మేము వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి దానవీర సూరకర్రలో డైలాగ్ కొట్టారండి. 10 నిమిషాలు. ఫస్ట్ ప్రైజ్ అతనే పట్టుకెళ్ళిపోయారు. అతని డైలాగ్ ముందు మేము ఎక్కడో మాట్లాడుతున్నాం, ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. ఆ రోజు నుంచి ఒక సాంప్రదాయంగా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. మనోహర్ గారి టైంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, నేతలంతా క్రీడలు ఆడటం ద్వారా తమ నియోజకవర్గాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం నిర్వహించిన క్రీడా పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. టగ్ ఆఫ్ వార్లో గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి టీం శుభారంభం చేశారు. మహిళల టగ్ ఆఫ్ వార్లో హోంమంత్రి అనిత టీంపై సంధ్యారాణి జట్టు విజయం సాధించింది. అనంతరం పురుష ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్లో మహిళా ఎమ్మెల్యేల జట్టు విజయం సాధించింది.
మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జట్ల మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి జట్టు గెలుపొందింది. క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన శాసనసభ్యులకు ముందుగా క్రీడలతో సంబంధం లేకుండా ప్రతిరోజు 1 గంట సేపు స్విమ్మింగ్ చేసే మా అగ్రజులు వరదరాజుల రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది కేవలం మనం ఎవరో పెద్ద ఆటగాళ్ళం పోటుగాళ్ళం కాదు. ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఉండాలి. పార్టిసిపేషనే ఇంపార్టెంట్. పెద్ద గొప్పగా ఆడేయాలి అన్నదే కాదు. పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే రేపు మన ఎమ్మెల్యేలు మనం అందరం పార్టిసిపేట్ చేస్తే మన నియోజకవర్గాల్లో కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఒక ఉత్సాహం వస్తుంది. సో తద్వారా విద్యార్థుల్లో కూడా ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి శాసనసభ్యులతోనే ఆడిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా స్పీకర్ గారికి అయ్యన్న పాత్రుడు గారికి వచ్చిన ఆలోచన. అందరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొందాం. ఇక్కడేమి చీటింగ్లు వద్దు. క్రీడా స్ఫూర్తితో అందరూ మహిళలతో సహా అందరూ అన్ని ఆటల్లో పాల్గొందాం. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో మంత్రి నాదెండ్ల మనోహర్ జట్టు విజయం సాధించింది. అనంతరం పల్లా సూర్యారావు జట్టు, కొల్లు రవీంద్ర జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. సభ్యులకు షటిల్, త్రోబాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, కబడ్డీ, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయట్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. సీఎం అరకు కాఫీని స్పీకర్, డిప్యూటీ సీఎంలకు స్వయంగా అందించారు. అనంతరం స్టాల్ వద్ద అరకు కాఫీ బాక్సులను సభ్యులకు అందజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇక నుంచి అరకు కాఫీ అందుబాటులోకి రానుంది. కాగా అరకు కాఫీకి ప్రచారం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ శాసనసభ ఆమోదం తెలిపింది. బిట్స్ పిలానికి అమరావతిలో 70 ఎకరాలను కేటాయించామని, టాటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా వస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డీప్ టెక్ వర్సిటీ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమన్న మంత్రి, విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ వర్సిటీలు స్థాపిస్తామని అన్నారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ శాసనసభ ఆమోదం తెలిపింది. మన రాష్ట్ర విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా ఏపీలోని నాణ్యమైన విద్యను అందించేలా సంస్థలను తీసుకురావాలని ఎమ్మెల్యేలు కోరారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్, భారత్లో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏపీ వ్యాప్తంగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామన్నారు. బిట్స్ పిలానికి అమరావతిలో 70 ఎకరాలను కేటాయించామని, టాటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా వస్తాయన్నారు. డీప్ టెక్ వర్సిటీ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమన్న మంత్రి, విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ వర్సిటీలు స్థాపిస్తామని అన్నారు. ప్రైవేటు స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఆట స్థలాలు, అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటుకు గల నిబంధనలు, ప్రైవేటు స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల్లో ఎన్సీసీ అభివృద్ధికి చేపడుతున్న సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ప్రైవేటు స్కూళ్ల అనుమతులకు సంబంధించి ఫైర్ ఎన్ఓసిని అగ్నిమాపక శాఖ, బిల్డింగ్ పర్మిషన్స్ పంచాయతీ, లోకల్ బాడీస్ ఇస్తాయన్నారు. జీవో 88 ప్రకారం అడ్మిషన్లను బట్టి ఎంత ఆట స్థలం ఉండాలనే విషయంపై నిబంధనలు ఉన్నాయని లోకేష్ తెలిపారు. ఈ జీవో ప్రకారం సరిపడినంత ఆట స్థలం లేకపోతే మున్సిపల్ గ్రౌండ్స్తో టైఅప్ కావచ్చని, అది కూడా అందుబాటులో లేకపోతే వేరే స్కూళ్లతో టైఅప్ కావచ్చని అన్నారు. విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2016లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష. ఇది కానీ ఒకసారి చూస్తే 75 ఎకరాల్లో 4,75,000 స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. 23 ప్రోగ్రాములు, 2,550 మంది విద్యార్థులు, 132 మంది ఫ్యాకల్టీ మెంబర్స్, 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కొన్ని చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ ఒడిశాలో ఉండటం వల్ల
వాళ్ళు అన్నిటికీ బ్యాంక్ కానీ రుసుములు కానీ అన్నీ మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష. రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి CUTM AP కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద CUTM AP కింద ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా సవరణలు చేయాలన్నా అది శాసనసభకి శాసన మండలికి అంటే చట్టసభలకి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహాయ నిధి ద్వారా వేలాది మంది ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కవల శిశువులకు వైద్యం నిమిత్తం 9 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా LOC పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూజిత అనే యువతికి పుట్టిన కవల పిల్లలకు పుట్టుకతో కొన్ని ఇబ్బందుల వలన హాస్పిటల్లో చేర్చడంతో చాలా లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారన్నారు. తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి సమస్య చెప్పడంతో సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంతో ఆయన 9 లక్షల రూపాయలు LOC ఇచ్చారని చెప్పారు. సీఎం చంద్రబాబు CMRF కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో మందికి అండగా నిలిచారన్నారు. 2014 నుండి 2019లో కొన్ని వేల మందికి సహాయం చేశారన్నారు. గత ప్రభుత్వం CMRFను విస్మరిస్తే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేలాది మందికి కోట్లాది రూపాయలు CMRF నిధులు వైద్యం కోసం ఇస్తున్నారని చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనే ఒక కార్యక్రమాన్ని మరి ఎంతో గొప్పగా చేపట్టి అనేక మందికి అండగా నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో కొన్ని వేల మందికి ఆయన కార్యక్రమం చేశారు. అది చూసైనా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసమైన ఆలోచన కూడా చేయలే. అనేక మంది పేదవాళ్ళు హాస్పిటల్లో అల్లాడిపోయి మరి వాళ్ళు సర్వస్వం ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి ఆ అప్పులు తీర్చలేక అనేక మంది కుటుంబాలు తలడిల్లిపోయాయి. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను ప్రతిసారి ఇప్పుడు ఇంకా 50 చెక్కులు వచ్చినాయి. మొన్న వారం రోజుల నాడు 37 చెక్కులు పంచడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మనం అడిగిన దానికి లేదనకుండా కూడా ఆయన సహాయం చేయటం అనేది గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ టీడీపీ పార్టీ కార్యాలయంలో BLC పథకానికి 2140 మంది ఎంపికవగా వీరిలో 140 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. దరఖాస్తుదారులు, లబ్ధిదారులు, అధికారులతో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 2.30 లక్షలు, ఎస్సీలకు 2.50 లక్షలు, ఎస్టీలకు 2.80 లక్షల రూపాయల చొప్పున ఇస్తోందని వెల్లడించారు. సూపర్ 6 పథకాల అమలుకు కృషి చేస్తోందని బోండా ఉమా పేర్కొన్నారు. సోదరిమణులందరికీ కూడా మహిళలందరికీ 18,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా జూన్ నుంచి అమలు చేయబోతూ ఉన్నాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే మొదలు పెట్టబోతూ ఉన్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలకి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదు పేదవాడి సొంత ఇంటి కళని నిజం చేసే విధంగా ముందుకెళ్తాం అధికారులు రాగానే ఆ రోజు చెప్పాం. ఇవాళ అధికారంలోకి వచ్చి 9 నెలల్లో సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వం BLC స్కీమ్ అని మేము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చామో ఆ BLC స్కీమ్ 1,80,000ని ఇంకొక 50,000 రూపాయలు బీసీలకి, 75,000 రూపాయలు ఎస్సీలకి, ఎస్టీలకి 1,00,000 రూపాయల చొప్పున పెంచి ఇవాళ 1,80,000ని 2,30,000 బీసీలకి, 2,50,000 రూపాయలు ఎస్సీలకి, 2,80,000 రూపాయలు ఎస్టీలకి పెంచాం. ఇవాళ 124 మందికి గతంలో అప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ నియామక ఆమోద పత్రాలు ఇచ్చాం.
ప్రజలకు ఎటువంటి డ్రైనేజ్ సమస్యలు తలెత్తకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. వేసవి కాలంలో కొండ ప్రాంతాల్లోని ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా 2వ డివిజన్లో పర్యటించారు. డివిజన్ల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారితో కలిసి బెతలహాం నగర్, మాచవరం వద్ద గల ఎర్రంవారి వీధి ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొండ ప్రాంతాలలో క్వారీలలో నీటి నిల్వలు ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. క్వారీ పిట్లకు మూతలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్న బోర్డింగ్ స్కూల్ వద్ద డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, దిగువ ప్రాంతమైన కుమ్మరి బజార్లో డ్రైనేజీ నీరు చేరుకోకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కోరగా అధికారులు తక్షణమే ప్రణాళికను సిద్ధం చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కొండ ప్రాంతాలలో ప్రజలకు రానున్న వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలన్నారు. కొండ ప్రాంతాల్లో బూస్టర్ పంపులన్నింటినీ పరిశీలించి మరమ్మతులు ఉన్నవన్నీ రిపేర్ చేయించి వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, జోనల్ కమిషనర్ కె షమ్మి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లో ఆహార నాణ్యతను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వయంగా పరిశీలించారు. కమిషనర్ తన పర్యటనలో భాగంగా గులాబీ తోటలో ఉన్న అన్నా క్యాంటీన్ను నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యూ లైన్లో టోకెన్ తీసుకుని ప్లేట్లో అల్పాహారం పెట్టించుకొని అల్పాహారం సేవిస్తూ ఆహార నాణ్యతను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో ఆహారం తీసుకుంటున్న తోటి ప్రజలతో అక్కడున్న వసతులపై ఆరా తీశారు. వసతులు బాగున్నాయా? టోకెన్లు అందరికీ అందుతున్నాయా? సరైన సమయానికి అన్నా క్యాంటీన్ తెరుస్తున్నారా? పరిశుభ్రత ఎలా ఉంది? వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. క్రీడలు విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని ఉషారామ కళాశాల కార్యదర్శి సుంకర అనిల్ అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, టీం వర్క్, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలపురలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో 17వ వార్షిక స్పోర్ట్స్ మీట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, కళాశాల కార్యదర్శి, ప్రముఖ సినీ నిర్మాత సుంకర అనిల్ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా ఉత్సవాన్ని ప్రారంభించారు. వేడుకల ప్రారంభానికి సూచికగా క్రీడా జ్యోతి వెలిగించారు. విద్యార్థులు భారీగా పాల్గొని మార్చ్ పాస్ట్ నిర్వహించగా అధ్యాపకులు, అతిథులు క్రీడా బృందాలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం జాతీయ జెండా మరియు స్పోర్ట్స్ జెండాను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు దేశభక్తి గీతాలకు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ స్పోర్ట్స్ మీట్లో పలు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనపరిచారు. ఈ సందర్భంగా చైర్మన్ సుంకర అనిల్, ప్రిన్సిపల్ ప్రసాద్, ఐటీ డీన్ సాగర్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, టీం వర్క్, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, మానసిక, శారీరక వికాసాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని పేర్కొన్నారు. తమ కళాశాలలో క్రీడల కోసం ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అందరు ఎంతూజియాజం కానీ స్టూడెంట్స్ అవేర్నెస్ ఆర్ వాళ్ళ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. ద వే పీపుల్ ఆర్ అంత ఉత్సాహం చూసి మరింత ఉత్సాహవంతులు అవుతారని అండ్ క్రీడల పట్ల ఆసక్తి పెంచడం అనేది మా పీడీ గారు ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఎవ్రీవన్ మొత్తం టీం అందరూ కూడా స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఉషారామ. It's a very good privilege for you and thank you everyone for making this a very good. In Usharama, we provide opportunity for all the students to demonstrate their excellence in all the fields, not only in education, besides education, sports, games, arts and so on. This is an occasion and a platform for all the students to demonstrate their excellence. That is it. Different games and sports లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి దానిలో ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం.
ఎడ్యుకేషన్ అంటే నాట్ జస్ట్ సబ్జెక్ట్ ఒకటే చెప్పడం కాకుండా వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేలాగా మిగతా స్పోకెన్ ఇంగ్లీష్ ఇటువంటి వాటితో పాటు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి మా టైం టేబుల్లో కూడా కంపల్సరీగా ఒక పీరియడ్ స్పోర్ట్స్ ఉంటుంది. స్టూడెంట్స్ చాలామంది 1 అవర్ యూజ్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. డెఫినెట్గా దీనివల్ల ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కాంపిటేటివ్ స్పిరిట్ కానీ తర్వాత గ్రూప్ వర్కింగ్ కానీ అంతా అలవాటు అవుతుంది. సో ఇది మెయింటైన్ చేయడం కోసం ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కులాల మధ్య చిచ్చు రగిల్చేలా బలహీన వర్గాలపైన బలమైన వర్గాలు నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, రాబోయే కాలంలో దేశ సమగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరగాలంటే ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 24%, ఓబీసీలకు 15% ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లో వర్గీకరణ కావాలని, బ్యాంకు రుణాలలో వర్గీకరణ కావాలన్నారు. మాజీ ఎంపీ చింతామోహన్ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994వ సంవత్సరంలో టీడీపీ గెలవడానికి కారణం కాంశీరామని, 2024లో కూటమి గెలవడానికి కారణం జగన్ భూహక్కు చట్టానికి భయపడి ప్రజలు కూటమికి ఓటు వేయడమేనని అన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని, సనాతన ధర్మం అంటే అంటరానితనాన్ని నిర్మూలించడమని వేదాల్లో రాసి ఉందన్నారు. గతంలో క్షయ వస్తే నిర్మూలించేందుకు క్రైస్తవులు ఇతర దేశాల నుంచి వచ్చి రోగులకు సేవలు చేశారని, అది సనాతన ధర్మం అని పేర్కొన్నారు. మదనపల్లెలో క్షయ నిర్మూలించడం కోసం క్షయ నిర్మూలన కేంద్రాన్ని పెట్టారన్నారు. నదుల్లో మునగడం సనాతన ధర్మం కాదని పేర్కొన్నారు. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చింది ఉక్కు కర్మాగారమని, ఉక్కు కర్మాగారానికి కావాల్సింది గనులని, ప్యాకేజీ ఇస్తే సరిపోదన్నారు. తిరుపతిలో విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని అన్నారు. వర్గీకరణ, ప్రైవేటీకరణ ఎందుకని ప్రశ్నించారు. ఏ దేశంలోనూ లేదు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వాతావరణం మదనపల్లిలో ఉంది. అందుకొరకే టీబీని నిర్మూలించే దాని కొరగా ఆ రోజు మరి క్రైస్తవులు వచ్చారు. ముక్కు ముఖం తెలియని క్రైస్తవులు టీబీ మరి క్షయతో బాధపడుతున్నటువంటి రోగుల మధ్య పనిచేశారు. వాళ్ళు ఏమి మతం వాళ్ళది, వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయని. ఇది సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం అంటే ఊరికే పోయి అక్కడ పోయి నదుల్లో మునగడం కాదు, మరి అక్కడ పోయి శాలువాలు కప్పించుకోవడం కాదు, పిఠాపురంలో శాలువాలు కప్పించుకోవడం కాదు. దేశంలో అంటరానితనం ఉండేది. అంటరానితనం నిర్మూలన కొరకు మచిలీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు, బందర్లో ఉన్నటువంటి వాళ్ళు, మరి పోర్బందర్ నుంచి వెళ్ళినటువంటి గాంధీకి చెప్తే గాంధీ మచిలీపట్నంకి వచ్చి మరి అంటరానితనాన్ని తెలుసుకొని భారతదేశం అంతా తిరిగి అంటరానితనాన్ని నిర్మూలించడమే. దోమల సమస్య అధికంగా ఉందని, దోమల సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, జబ్బుల బారిన పడుతున్నారని సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్ అన్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దోమలను నివారించడంలో నగరపాలక సంస్థ ఎందుకు వైఫల్యం చెందుతోందని ప్రశ్నించారు. రణదీప్ నగర్, సుబ్బరాయ నగర్లోని కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కృష్ణానది పక్కనే ఉన్న స్వచ్ఛమైన త్రాగునీరు లభించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్పొరేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ రోడ్డు, సుందరయ్య గ్రంథాలయం సమీపంలో 108, 106 సచివాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం నాయకులు దొనిపూడి కాశీనాథ్ కృష్ణ మాట్లాడుతూ దోమల సమస్య అధికంగా ఉందని, ప్రజలు అల్లాడిపోతున్నారని, నెలకు 400 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెప్పారు. దోమల వల్ల ప్రజలు జబ్బులు బారిన పడుతున్నారని తెలిపారు. దోమలను నివారించడంలో నగరపాలక సంస్థ విఫలమైందని అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించి దానికి ఆనుకొని అవుట్ఫాల్ డ్రైన్ను నిర్మించడం విస్మరించారన్నారు. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మించకపోవటం వల్ల మురుగునీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలని ధర్నాలు నిర్వహించాం. స్పందనలో వినతిపత్రాలు అందజేసిన అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణానికి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రణదీప్ నగర్, సుబ్బరాయ నగర్లో కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కృష్ణానది పక్కనే ఉన్న స్వచ్ఛమైన తాగునీరు లభించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్పొరేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. చెప్తా ఉన్నారు, మీరు చేసిన నిర్వాహకం ఇదేనా అని అడుగుతున్నాం మేము.
అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణానికి కనీసం చర్యలు కూడా తీసుకోలేదు ఎందుకని చెప్పని అడుగుతున్నాం. ఇది కాక మంచినీరు పొల్యూషన్ వస్తూ ఉంది. మంచినీరు పొల్యూషను తాగలేక ఇటువైపు సుబ్బరాయ నగర ప్రాంతం కానీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రణద్వే నగరే కాకుండా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్బరాయ నగర్ కానీ ఈ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఈ సమస్య వెన్నాడుతూ ఉంది. ముందు వచ్చేటువంటి వాటర్ని వదిలేయటం, తర్వాత నీళ్లు పట్టుకోవాల్సినటువంటి రావడం, అవి కూడా భయంగా మినరల్ వాటర్ తెచ్చుకుని క్యానులతో తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఉన్నేమో కృష్ణానది పక్కన, ఇబ్బంది ఏమో ఇది. దీని సమస్య పరిష్కారం ఏంటని చెప్పనేది అడుగుతున్నాం. సంబంధించి కూడా గత జూలై నెలలో కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి 2024లో అనేక వందలాది మంది అప్లికేషన్లు పెట్టుకున్నా ఇప్పటికి సంవత్సరం దాటిపోతా ఉన్నా కూడా ఇప్పటికీ దానిపైన ఎటువంటి స్పందన లేదు. కాబట్టి రూఫ్ కన్వర్షన్కి వెంటనే అనుమతి ఇవ్వాలని చెప్పేసి స్థానికంగా గుర్తించినటువంటి సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రంతో పాటు కార్పొరేషన్ అధికారులు కూడా దీని సమస్యలను వివరించి తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సిపిఎంగా స్థానిక ప్రజానీకం తరపున కోరుతా ఉన్నాం. విశాఖ డైరీ అవినీతి అక్రమాలపై పాల రైతులకు తగ్గించిన ధర విషయంలో హౌస్ కమిటీ విచారణను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బుద్ధరాజు రాంబాబు, కంచుమాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ పూర్తి చేయించి అవినీతిపై చర్యలు తీసుకుని అన్యాక్రాంతమైన ఆస్తులను వెనక్కు తీసుకుని విశాఖ డైరీని సహకార రంగంలోకి తెచ్చి పాల రైతులను, విశాఖ డైరీని కాపాడాలని కోరారు. విజయవాడలోని ఎంబీబీకే భవనంలో ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుద్ధరాజు రాంబాబు, కంచుమాటి అజయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు వల్లూరి భారతి మాట్లాడారు. 7 జిల్లాలకు చెందిన 4 లక్షల మంది రైతులతో రోజుకు 9 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న విశాఖ డైరీ పూర్తిగా అవినీతిమయమైందన్నారు. అవినీతి అక్రమాలతో పాటు రైతులకు ఆవు పాల ధరలను తగ్గించి డైరీలో ఉన్న ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. పాడి రైతులకు లీటర్ పాలకు 4 రూపాయలు తగ్గించారని చెప్పారు. నష్టం వాటిల్లడంతో పాడి పరిశ్రమకు రైతులు దూరం అవుతున్నారని, పాడి రైతులు దూరమైతే వినియోగదారులకు పాలు దొరకవు, కల్తీ పాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. విదేశాల నుంచి పాల పౌడర్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల అనారోగ్యం బారిన పడతారని, పాడి రైతులు, వినియోగదారులను కాపాడాలని కోరారు. అవినీతి ఆరోపణలపై అసెంబ్లీలో వేసిన హౌస్ కమిటీ కూడా విచారణ చేసి అవినీతి జరిగిందని ప్రకటన చేసిందన్నారు. పూర్తి విచారణ జరిపి చైర్మన్ మీద చర్యలు తీసుకొని అన్యాక్రాంతమైన ఆస్తులు డైరీ కింద చేరే విధంగా వచ్చిన లాభాలు పాల రైతులకు చెందేలా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో విశాఖ డైరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈసారి ఆ 7 జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాడి రైతులను సమీకరించి చలో విశాఖ డైరీకి పిలుపునిస్తామన్నారు. తేదీలో మరలా విశాఖ డైరీ ముట్టడి చేయబోతున్నాం. ఈసారి ఆ 7 జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న పాడి రైతులను చలో విశాఖ డైరీ అని చెప్పేసి సమీకరించబోతున్నాం. అందులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఏప్రిల్ నెలలో ఇది రూపొందించుకోబోతుంది. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే హౌస్ కమిటీ వేశారో ఈ హౌస్ కమిటీ యొక్క మెంబర్స్ అందరూ కూడా వెంటనే కిందన్నవన్నీ కూడా లోతుగా దీన్ని విచారణ చేసి అతని మీద చర్యలు తీసుకొని వెంటనే మరి దీన్ని చేయకపోతే భవిష్యత్తులో ఇప్పటికే చాలా పాల రైతుల మంది ఇవాళ నష్టాల బాటలు బట్టి పాడి పరిశ్రమ దూరం అవుతున్నారు. జరిగినట్టు అనుమానాలు కలుగుతున్నాయని ఏదైతే శాసనసభ కమిటీ చైర్మన్ గారు జ్యోతి నెహ్రూ గారే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకోసం దీన్ని లోతుగా టెక్నికల్ సిబ్బందిని వేసి దీన్ని పరిశీలన చేస్తామని చెప్పారు. తదనంతరం డైరీ యాజమాన్యం ఏదైతే ఈ అవినీతిని కప్పిపుచ్చుకొని ఈ దోపిడీని కొనసాగించేదానికి గతంలో టీడీపీలో ఉండేవాడు బోర్డు, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక అందులోకి మారారు. తర్వాత మొన్న ఇప్పుడు ఈ ఆరోపణలతో రైతుల ఆందోళనతో మళ్ళీ ఈ కమిటీ వేసేటప్పటికి ఇప్పుడు బీజేపీలో చేరిపోయి ఏదైతే అవినీతిని దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఈరోజు డైరీ యాజమాన్యం చేస్తుంది. తర్వాత దీని సరైనటువంటి ఆదాయం లేనప్పుడు దీని నుండి ఇప్పటికే చాలామంది వెనక్కి తగ్గుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క పౌష్టికాహారం కూడా మీరు గతంలో చూసినట్లయితే రైతు కానీ వ్యవసాయ కూలీ కానీ తెల్లారుజామునే
గడ్డ పెరిగేసుకొని అన్నం తిని పొలాలకు పోయేటటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటిది ఇవాళ లేదు. ఎందుకంటే మనం కొనాలంటే పాల ప్యాకెట్లు రేటు ఉంటున్నాయి, మనం అమ్ముకోవాలంటే ఏమీ లేదు. రైతులకు కానీ రైతుల మహిళలకు కానీ ఆ రకంగా పౌష్టికాహారానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇటువంటివన్నీ కూడా గ్రహించి రైతుల్ని రైతు మహిళల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది గమనించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ను పెంచాలని, రాజకీయ కారణాలతో అక్రమంగా తొలగించిన 3,000 మంది కార్మికులను తిరిగి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తోందని, వెట్టి చాకరీ చేయించడం కాదు, కనీస వేతనం 10,000 రూపాయలు అయినా ఇవ్వాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని, జోనల్ వారీగా మెనూను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మెనూ అమలు చేయాలని కోరారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు స్కూల్ విద్యార్థులకు 20 రూపాయలు, కాలేజీ విద్యార్థులకు 40 రూపాయలు ఇవ్వాలన్నారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం 10,000 రూపాయలు వేతనం పెంచాలన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు బిల్లులు చెల్లించాలని, 9, 10 తరగతులకు వండి పెడుతున్న వర్కర్లకు వేతనాలు, యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. ప్రైవేటు సంస్థలకు పథకాన్ని అప్పగించవద్దని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ఉపాధి భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అక్షయ పాత్ర వంటి ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయని, ప్రైవేటు వారికి రద్దు చేసి కార్మికులకు ఈ పథకాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాన్ని అక్క చెల్లెమ్మలు మీరైతే మంచిగా తల్లి మనసుతో వండి పెడతారనేసి ఈరోజు డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి వేతనం ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా వేతనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెంచలేదు. 2010లో 1000 రూపాయల వేతనం ఉంది. పోరాడి మేము వేతనం అదనంగా 2,000 సాధించుకున్న 3,000 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం తర్వాత రాష్ట్రం విడిపోయినాక మేము పోరాటాలు చేయగా 2,000 రూపాయల వేతనం ఇస్తామనేసి జీవో ఇచ్చారు. కానీ అమలు చేయకుండానే ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి ఆయన అప్పుడు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చకుండానే ఆయన వెళ్ళిపోయారు. ఇప్పటికైనా మాకు హామీ ఇస్తారా లేదా, మమ్మల్ని పిలిచి యూనియన్ నాయకుల్ని పిలిచి చర్చలు జరిపి వేతనాలు పెంచాలి, మెనూ ఛార్జీలు పెంచాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డప్పు కళాకారుల బతుకులు మాత్రం మారటం లేదని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి గుండిమెడ క్రాంతి కుమార్ తెలిపారు. 2018 నుంచి డప్పు కళాకారులకు పెన్షన్లు ఇవ్వటం ప్రారంభించారని, అధికారికంగా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం సర్వే పేరుతో డప్పు కళాకారులను సచివాలయాలకు పిలిపించి డప్పు కొట్టి చూపించమంటూ కించపరిచే విధంగా వ్యవహరిస్తూ పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. నోటీసులు వెనక్కి తీసుకుని రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన డప్పు కళాకారులు అందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో డప్పు కళాకారులు ధర్నా నిర్వహించారు. డప్పు కళాకారులు డప్పు వాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి గుండిమెడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే 1,50,000 సామాజిక పెన్షన్లు తొలగిస్తామని ప్రకటించిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సర్వేలు మొదలుపెట్టారన్నారు. పెన్షన్లు తొలగించేందుకు నోరు లేనివారు, అడగలేనివారు, అంటరానితనానికి గురవుతున్నవారు నిరుపేదలుగా ఉన్న డప్పు కళాకారులపై పడ్డారని పేర్కొన్నారు. డప్పు కళాకారులు సర్టిఫికెట్ చూపించాలని అడుగుతున్నారని, డప్పు కళాకారులకు ఏ ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు సర్టిఫికెట్లు ఇవ్వవు కానీ సర్టిఫికెట్లు చూపించాలని అధికారులు మాత్రం అడుగుతున్నారని అన్నారు. అర్హులైన డప్పు కళాకారుల పెన్షన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. వృత్తి కళగా 3,000 రూపాయల పెన్షన్ను పోరాడి సాధించుకున్నామని, కానీ ఈరోజు పెన్షన్ అందరితో సమానంగా కేవలం 4,000 రూపాయలు మాత్రమే వస్తోందన్నారు.
వృత్తి కళాకారులకు ఇచ్చే పెన్షన్ 7,000 రూపాయలకు పెంచాలని, అర్హత వయసు 45 సంవత్సరాలకు తగ్గించాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాల్లో డప్పు కళాకారులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలన్నారు. డప్పు వృత్తి లేనప్పుడు 2 ఎకరాల భూమి ఇస్తే ఆత్మగౌరవంగా బతకడానికి వీలుంటుందన్నారు. డప్పు కళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో డప్పే ఆయుధంగా ప్రతి సచివాలయం ఎదుట ఉద్యమిస్తామని అన్నారు. కానీ ఈరోజు పెన్షన్ కేవలం 4,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అందరితో సమానంగా వస్తుంది. వృత్తి పెన్షన్ను, వృత్తి కళాకారులకు ఇచ్చేటువంటి పెన్షన్ను 7,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ వయసు 45 సంవత్సరాలకే తగ్గించాలి అని చెప్తా ఉన్నాం. ఈరోజు సమాజంలో ప్రభుత్వం అనేక రకాల పథకాల ప్రచారం నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులకు ప్రధానమైన భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. డప్పు వృత్తి లేనప్పుడు, ఈ వృత్తి లేనప్పుడు 2 ఎకరాల భూమి ఇస్తే ఆ రకంగా ఆత్మగౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులంతా ఇక్కడికి వచ్చాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే రానున్న కాలంలో ప్రతి సచివాలయం ముందు డప్పే ఆయుధంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు, చాలని బతుకులు, ఎటువంటి ఏమీ లేవు, చావులు లేవు, దినాలు లేవు, ఏమీ లేవు, పెళ్ళిళ్ళు లేవు. కానీ బతకడమే చాలా కష్టమైంది. కాబట్టి ప్రభుత్వ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులు భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వ బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులందరూ ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని దళితులందరినీ, డప్పు కళాకారులందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హక్కుల కోసం యువత అనే నినాదంతో ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు తిరుపతిలో మే 15 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల యువత జీవితం నాశనమవుతోందని పేర్కొన్నారు. యువత ప్రతిభ, పాఠవాలకు తగిన గుర్తింపు ఉండటం లేదని, రాజకీయ కారణాలకు యువత జీవితాలను బలిచేస్తున్నారని తెలిపారు. యువతను తప్పుదోవ పట్టించేలా సనాతన ధర్మం కావాలంటున్నారని, భర్త చితిపై భార్యను తగలపెట్టడం, కొట్టినా పడి ఉండాలి అనేది సనాతన ధర్మమని, దానిని సమర్థించే వాళ్లను మూర్ఖులుగా చూడాలన్నారు. తిరుపతిలో మే 15 నుంచి 18 వరకు జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సభలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగుతున్నాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా సభల్లో పాల్గొంటున్నానని అన్నారు. సమాజంలో యువత ప్రతిభ, పాఠవాలకు తగిన గుర్తింపు ఉండడం లేదని, రాజకీయ కారణాలకు యువత జీవితాలను బలిచేస్తున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు భాషకు సంబంధం ఏమిటని, ఏ భాష అయినా ప్రతిభ అనేది ముందు ముఖ్యమన్నారు. ఉద్దేశపూర్వకంగా పాలకులు డ్రగ్ను ప్రోత్సహిస్తున్నారని, ఒక స్మగ్లర్ను అరెస్టు చేస్తారు, 100 మంది స్మగ్లింగ్ చేసుకుంటారన్నారు. ఆదానికి చెందిన గోడౌన్లలో 1,00,000 కోట్ల విలువ చేసే గంజాయి నిల్వ ఉందని తెలిపారు. మంచి సినిమాలకు మాత్రం అవార్డులు ఇవ్వరని, పుష్ప లాంటి బట్టలు విప్పదీసి చూపే సినిమాలకే అవార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. 1,00,000 కోట్ల విలువైనంత గంజా దానిలో ఉంది. ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి? ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది, తాలిబాన్స్ వాళ్ళు పంపిస్తారు. ఈ టెర్రరిస్టులు అందరూ వ్యాపారం ఏంటంటే డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళు బతికేది. తాలిబాన్స్ నుంచి వచ్చేటువంటి దాన్ని ముందర పోర్ట్లో పెట్టి ఆ నుంచి సముద్ర మార్గం మొత్తానికి సరఫరా చేస్తుంటారు. ఎంతమంది పట్టుకున్నా ఆ స్టాక్ అట్లా ఉంటుంది, అటువైపు జరుగుతుంది. తర్వాత సాంస్కృతిక రంగాలలో ప్రగతి నిరోధమైనటువంటి సంస్థలు ప్రోత్సహిస్తున్నారు. మంచి సినిమాలకి అవార్డు ఇవ్వరు, పనికిమాలిన సినిమాలకి అవార్డు ఇస్తారు. పుష్పాల బట్టలపై తిరిగే వాళ్ళకి అవార్డు ఇస్తారు. అంతేగాని మన ఈ సినిమాలు వస్తాయి, మరో ప్రపంచ సినిమాలు వస్తాయి, అవి టెంట్ ఇవ్వరు. అంటే సినిమా రంగం, కల్చరల్ రంగం, నైతిక రంగాలు మొత్తం ధ్వంసం చేసే పద్ధతిలో వచ్చి పడతారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానికొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. రాష్ట్రం యూనిట్గా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు.
చట్టసభలో కూడా ఆమోదం తెలిపి మాదిగల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇది రాజకీయాలకు వేదిక కాదని అందరూ దీనిని స్వాగతించాలన్నారు. మాదిగ జాతి మొత్తం చంద్రబాబుకు రుణపడి ఉంటుందన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానకొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిగ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 3 దశాబ్దాల పోరాటాన్ని చంద్రబాబు గుర్తించారని 1996లో రామచంద్ర కమిషన్ను ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు చేశారన్నారు. 2004 నవంబర్లో ఈ వర్గీకరణ రద్దు చేయించారని 2024లో మళ్లీ అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిందన్నారు. ఉమ్మడి 13 జిల్లాల్లో కమిషన్ పర్యటించి ఎస్సీలపై అధ్యయనం చేసిందని, అసమానతలు తొలగేందుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందన్నారు. నిన్న కేబినెట్ సమావేశంలో చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు ఈనాడు వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఉండడం తమ అదృష్టమన్నారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకొచ్చారని, అయితే జిల్లా యూనిట్గా తీసుకోవాలని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. కొంతమంది చంద్రబాబు ఆలోచనలు చెడగొట్టే విధంగా చేస్తున్నారని, రాష్ట్రం యూనిట్గా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు. ఉద్యమం కారణంగా ఎంఆర్పీఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. చట్టసభలో కూడా ఆమోదం తెలిపి మాదిగల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీల్లో ఏ 2 కులాల మధ్య సారూప్యత లేదని, అసమానతలున్నాయని, ఈ అసమానతలు తొలగాలనుకున్నప్పుడు వర్గీకరణ అవసరం ఉందని చెప్పని, ఆ వర్గీకరణ కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణని చెయ్యండి అని చెప్పని 1% రెల్లిగాను, 6.5% మాదిగ ఉపకులాలకు, 7.5% మాలామాల ఉపకులాలకు కేటాయిస్తూ వర్గీకరిస్తూ తన నివేదికను అసెంబ్లీకి ఇచ్చిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ నివేదిక మీద నిన్న కేబినెట్ మీటింగ్ జరగడం, ఆ కేబినెట్ కమిటీలో మొత్తం కూడా చర్చించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర యూనిట్గా అమలు చేస్తామని అసెంబ్లీలో కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి 30 సంవత్సరాలు మాదిగ జాతి పక్షాన పోరాటం రాజ్యాధికారి దిశగా పోవటానికి కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొందామని కూడా ఈ పత్రికాముఖంగా మా సోదరులకి తెలియజేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ మీరు కూడా స్వాగతించాలి. జనాభా దామాషా ప్రకారంగానే ఎక్కడా కూడా తేడా జరగకుండా కమిషన్ మరి వర్గీకరణ విషయంలో చాలా వర్క్ చేసిందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈ యొక్క వర్గీకరణ చిరకాల కోరికను తెచ్చినటువంటి మొదటిసారి ఇప్పుడు కూడా, గతంలోనూ ఇప్పుడు కూడా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం మాకు చాలా ఆనందదాయకం. వారికి ధన్యవాదాలు. మాదిగ జాతి యావత్తు కూడా మరి మీకు రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.